మేధావి, అపర మేధావి. ఇలాంటి మేధావులు మనకు దొరకడం చాలా రేర్. మీరు కూడా ఇట్లాంటి మేధావుల గురించి ఇప్పుడే బాగా నేర్చుకొని రాబోయే తరాల వారికి గొప్పగా చెప్పేంత చరిత్ర కలిగినోడు, నీళ్లపైన సోయి లేనోడు, ప్రజల మీద ధ్యాస లేనోడు, ప్రజలు ఆగమైతున్నా కూడా పట్టించుకొని గొప్ప నాయకుడు సివి చక్రవర్తి. 2.5 సంవత్సరాల్లో చక్రం తిప్పినా కూడా కాళేశ్వరాన్ని రిపేర్ చేయని చాతగాని ముఖ్యమంత్రి. ఒకసారి ఆయన మాటల్లో విందాం. కరువు ఈయననే వచ్చి చెప్పిందట. ఎలినో కరువు ఉంది కదా, రేవంత్ రెడ్డిని డైరెక్ట్ కలిసి కరువు వస్తూ ఉంది, మీరు పంటలు వేసుకోవద్దని చెప్పు, నీళ్లు కూడా రాదు, వానాకాలంలోనే కరువు ఉంది. ఎవడైనా ఎండాకాలంలో కరువు ఉంది అంటారు, కానీ వానాకాలంలో కరువు ఉందంటే ప్రజలు నమ్మడానికి ఎర్రోళ్ళ గొర్రోళ్ళ? ఏం రేవంత్ రెడ్డి చెప్పు, అంత పిచ్చోళ్ళే కావపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఎలినో అని చెప్పేసి నేను ఒక్కటి చెప్తా అబ్బా, అన్ని సోది వద్దు, మనకు సోది చెప్పడం వద్దు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పరిపాలన చేసిండు. 2014 ముందు మీరున్నారు కదా, 2014 ముందు తెలంగాణ రాకముందు ఆంధ్ర పెత్తందారు నడుస్తున్నప్పుడు కరువు అంటే ఇదేనంటారు, వానాకాలంలో వర్షాలు పడుతున్నా కూడా వ్యవసాయం చేసుకోకుండా వలసపోయిన దాన్ని కరువు అంటారు. అట్లాంటిది కేసీఆర్ నీళ్లు నింపుండు, కేసీఆర్ చిలకలకు నీళ్లు తెచ్చిండు, కాలువల్లో దుప్పలు మొలిస్తే ఆ కాలువల దాకా నీళ్లు తెచ్చిండు. ఆయన 10 ఏళ్ల పాటు కరువు లేకుండా వర్షాలు టైం పడేటట్టుగా వాతావరణమే మారిపోయింది. ఆ తీగా కేసీఆర్ చేస్తే మరి మన అభర మేధావి ఏమంటుండో ఒకసారి మీరే చూడుర్రి. ఈ బేస్ ఏంది, ఫ్లడ్ వస్తే ఫ్లడ్ వచ్చినప్పుడు వరద జలాలు 90 రోజులు వస్తే 90 రోజులలో రోజుకు 2 టీఎంసీలు అయితే 180 టీఎంసీలు తీసుకెళ్లి వేరే రిజర్వాయర్ లాగా మనం పోసుకోవాలనేది కదా మొత్తం ఈ ప్రాజెక్ట్ యొక్క ఫిలాసఫీ. మొత్తం స్థూలంగా ఈ ప్రాజెక్ట్ యొక్క ఆలోచన, అంచనా, నిర్మాణం ఉధృతంగా వరద జలాలు వచ్చినప్పుడు ఆ వరద జలాలు పోయి బంగాళాఖాతంలో కలవకుండా ఎంబడెంబడి వెతుకొని పక్కకు తీసుకెళ్లి దాచిపెట్టుకోవాలనేది పెట్టింది. ఎల్లినో వచ్చి కరువు వచ్చింది, వర్షాలు వస్తలేవంటే చూసినావా మా మామ ఎంత మేధావి, వర్షాలు రానప్పుడు కూడా మేడిగడ్డలు నీళ్ళు ఎత్తిపోయి డిజైన్ చేసాడు అని అల్లుడు చెప్తున్నాడు. ఏమన్నా అసలు అంటే బేసిక్ సెన్స్ ఆర్ కామన్ సెన్స్. మళ్ళీ ఒకసారి వినండి. ఇట్లాంటి మాటలు దొరకవు అబ్బా. దిమాక్ లేని మనిషి ధమాకున్న మాటలు మాట్లాడుతూ ఉంటే ఇట్లాంటి ఎక్కడ కూడా దొరకదు. ఆయన ఒక ముఖ్యమంత్రే కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడే కావచ్చు, అన్న తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, నా రాష్ట్ర ప్రాంతీయ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈరోజు కాలువలు నమ్ముకొని, కాళేశ్వరం నమ్ముకొని కొన్ని వందల ఎకరాలు, వేల లక్షల ఎకరాలు ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖంలో ఆనందం చూడడానికి ఈరోజు కాళేశ్వరాన్ని కూలుస్తామనే ప్రయత్నం వీలు చేస్తూ ఉంటే, ఈరోజు నా ప్రజలు వాళ్ళ బ్రతుకులు ఎండిపోయా, పొలాలు ఎండిపోయా, ఏం చేయాలని అర్థం కాక సావే మాకు దిక్కన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వినండి, దయచేసి ఒక్కసారి వినుర్రి. రెండోది ఆయన అంటాడు, అసలు కేసీఆర్ చాలా దూరదృష్టితోని ముందు చూపుతోటి కాళేశ్వరం కట్టిండు, కరువు వచ్చినప్పుడు ప్రజలకు పనికొస్తుంది. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆయన గారికి, తాటి చెట్టు లాగా వెలిగితే సరిపోదు, తలకాలు ఏమన్నా కూర్చుండాలి. ఎందుకంటూ నీ మాట అంటే ఎల్లినో ద్వారా కరువు వస్తే వర్షాలు లేవు, వరదలు లేదు, తుఫాన్ లేదు, నీళ్ళు లేవు, మేడిగడ్డ అన్నారు శుద్ధిలో ఎత్తేది ఎట్లనే. ఇవి కట్టింది దేన్ని? వరద నీళ్ళు, గోదావరిలో వరద నీళ్ళు ఉధృతానికి వచ్చినప్పుడు ఎత్తి దాచిపెట్టుకుంటే కట్టింది. అంతేనా మిత్రులారా? ఇదేంది, దీని బేస్ ఏంది? ఫ్లడ్ వచ్చినప్పుడు వరద జలాలు 90 రోజులు వస్తే 90 రోజులలో రోజుకు 2 టీఎంసీలు అయితే 180 టీఎంసీలు తీసుకెళ్లి వేరే రిజర్వాయర్ లాగా మనం పోసుకోవాలనేది కదా మొత్తం ఈ ప్రాజెక్ట్ యొక్క ఫిలాసఫీ. మొత్తం ఇదే. ఈ ఎచ్చుల మాటలే కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అది ఫిలాసఫీ కాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దట్ ఈస్ నాట్ ఏ ఫిలాసఫీ, దట్ ఈస్ ఎ సిస్టమ్ built by the KCR. You are not able to understanding that. You have to learn first of all. నీకు తెలియకుండా నేర్చుకో, శోధించు, సాధించు, శ్రీశ్రీ అని చెప్పేసి శ్రీశ్రీ గారు ఏ విధంగా రాశారో, శోధించు, శ్రమించు, సాధించు. ఫిలాసఫీ అట. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు ఫిలాసఫీ అని అంటే నవ్వుతున్నారు, కింద ఉన్న అధికారులు నవ్వుతా ఉన్నారు. ఇట్స్ నాట్ ఏ ఫిలాసఫీ, ఇట్ ఈజ్ ఎ సిస్టమ్.
కేసీఆర్ బిల్డ్ చేసిన సిస్టమ్. నీకు అర్థం కాకుండా నేర్చుకో రేవంత్ రెడ్డి. అది సిస్టమ్ కాదు. కాళేశ్వరం, కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారము అది ఒక లక్ష్మీ పంప్ హౌస్, సుందిల్లా బాహుబలి మోటార్స్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, మిడ్ మానేరు, లోవర్ మానేరు, ఇదంతా ఫిలాసఫీ కాదు. అలెగ్జాండర్ చెప్పిన ఫిలాసఫో, టోపోగ్రాఫ్ చెప్పిన ఫిలాసఫో, లేకుంటే ఇంకా మేధావులు చెప్పిన ఫిలాసఫో కాదు. సిస్టమ్. ఇట్ ఈస్ ఎ వాటర్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ వాటర్ స్టోరింగ్ కెపాసిటీ సిస్టమ్. నీకేం తెలుసు? ఏమనంటే సిస్టమ్ అంటావు. దట్ బేసిన్, దిట్ బేసిన్, లిఫ్టింగ్, పంపింగ్, తొక్కింగ్, తోలింగ్. ఏందది? నీ మాటల్లో దమ్ముందా? అసలు నువ్వు మాట్లాడే దాంట్లో సబ్జెక్ట్ ఉందా? నువ్వు చెప్పే మాటల్లో సోయిందా? ముఖ్యమంత్రి మాట్లాడుతున్నావా? నీకన్నా తెలంగాణలో పుట్టినోళ్ళు ప్రతి ఒక్క 18 ఏళ్ళ అబ్బాయి, 16 ఏళ్ళ అబ్బాయి ఈరోజు కాళేశ్వరం ఏంటిందిరా అబ్బాయి అని అడిగితే బ్రహ్మాండంగా చకాచక్యంగా చెప్తాడు. కాళేశ్వరానికి సంబంధించిన అది లేకుండా తెలంగాణ ప్రాంతం లేదు. ఈరోజు లక్షల ఎకరాలు దాని ద్వారా సాగులోకి వచ్చింది. ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఈరోజు అవార్డు మనం పొందినమంటే దానికి గల కారణం, ప్రధాన పాత్ర కాళేశ్వరం కట్టిన కేసీఆర్ది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కాళేశ్వరం లేకుండా మెట్రిక్ టన్నులు వండించినాం, కోట్ల టన్నులు వండించినాం అని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత దిగజారు మాటలు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం నవ్వుతుంది. మీకుందున్న అధికారులు నవ్వాపుకోలేక ఇట్లాంటి లామలను పరిపాలించేదని చెప్పేసి సిగ్గుతోటి నవ్వుతా ఉన్నారు. ఏం చేయాలని అర్థం కాక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్స్, పెద్దోళ్ళు, మేధావులు, అపరమేధావులు, ఇంజనీర్స్ ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క మాటలు చూసి దే ఆర్ రియల్లీ ఫీల్ లైక్ ఎ షేమ్గా ఫీల్ అవుతా ఉన్నారు మిమ్మల్ని చూసి. సిస్టానికి, ఫిలాసఫీకి సంబంధం తెలియని గొప్పోళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టిన ప్రజలకు శతకోటి దండాలు. ఇట్లాంటి వాళ్ళు తెలంగాణలో ఉండడం వల్ల 2 చెంపల మీద కొట్టుకోబుద్ధి అవుతుంది. నీళ్ళందియండి అయ్యా అంటే నీళ్ళు అందియారట. కాళేశ్వరం కూలింది, ఎల్లిన వత్తాంది, రేవంత్ రెడ్డికి చెప్పింది, మీరు వర్షాలు రావు, వరద రాదు, బొంగురా, తొక్క రాదు. కాళేశ్వరం దగ్గర పో, దమ్ముంటే రేవంత్ రెడ్డి ఒక్కసారి కాళేశ్వరం దగ్గర పో, 1,00,000 క్యూసెక్ వాటర్ ఇన్ఫ్లో అవుతూ అవుట్ఫ్లో కూడా అయిపోతుంది. దాన్ని ఆపేసి లిఫ్ట్ చేయొచ్చు కదా. కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్ ఆన్ చేసి లిఫ్ట్ చేయొచ్చు కదా. ఈరోజు రంగనాయ సాగర్, మల్లన్న సాగర్, ఈరోజు కుండపోచమ్మ సాగర్, ఈరోజు ఎస్ఆర్ఎస్పి వాటిని నింపొచ్చు కదా. చెరువులు మొత్తం రాష్ట్రం ఎండిపోయి ఉంది. చెరువులు నింపొచ్చు కదా. పొలాలు మొత్తం నిర్రబారి భూకంపాలు లెక్క ఏర్పడినాయి. ఆ మాగాణాల్లోకి నీళ్లు తీసుకురావచ్చు కదా. కాలువలు నమ్ముకొని లక్షలలో రైతన్నులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్క వర్షం ఇట్లా కాలువల్లో పారితే నాట్లేసుకుందామని చెప్పేసి నాగలు కట్టుకొని రైతన్నులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ నీళ్లను ఇచ్చే దమ్ము, సోయి ఏం లేదా రేవంత్ రెడ్డి? మినిమం నీళ్ళ మీద సోయి లేకుండా మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని ఏ విధంగా గెలిపించారండి? మదిరాల ఎట్లా ఓటేశారండి? మిమ్మల్ని చూసి ఎట్లా ఓటేశారండి? మినిమం సబ్జెక్టు లేదు, మినిమం ఒక విషయం మీద ఆబ్జెక్ట్ లేదు, నీటి విషయాలపైన అసలు లెక్కే లేదు. ఏమంటే కాళేశ్వరం వచ్చింది, ఎత్తింది, పోసింది, ఏందది? దానికంటే సపరేట్ పేర్లు ఉంటాయి. కాళేశ్వరం అంటే అది ఒక బరాజ్, నీటి నాపై సామర్థ్యం గల బరాజ్. ఆ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్, అక్కడ లిఫ్టింగ్ మోటార్స్ ఉంటాయి. అక్కడ నుంచి ఇన్ని నీళ్ళని లిఫ్టింగ్ చేసుకునే టీఎంసీ అని ఉంటాయి, క్యూసెక్కుల వాటర్ అని ఉంటాయి. అది ఏం మాట్లాడకుండా ఇప్పుడు ఈ ఫిలాసఫీ అంతా ఎత్తురు పోసుడేనా? మళ్ళీ ఏమంటాడు? హరీష్ రావు తాడి పెరిగినట్టు పెరుగుతా కుదరదు, గుజ్జు ఉండాలి తలకాయ లోపల అంటాడు. మరి నీ గుజ్జు ఎంత పెద్దగా ఉంది? మరి మీ గుజ్జు ఎంత పెద్దగా ఉంది? మీ గుజ్జు పెద్దగా ఉంది కాబట్టే ఓటు కేసు దొరికామా మనం? మీ గుజ్జు పెద్దగా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు రైతు బంధు వేయకుండా రకరకాల డ్రామాలు ఆడిలా. మీ గుజ్జు అంత పెద్దదైతే 10 ఏళ్ళలో కేసీఆర్ 3 లక్షలు అప్పు చేస్తే మీరు 2.5 సంవత్సరాల 4 లక్షల కోట్లు ఎట్లా అప్పు చేశారండి? మీరు దాని గురించి చెప్పరు. కర్ణాటక ఎన్ఓసి ఇచ్చొచ్చి మా నీళ్లు మీరు తోడుకోండి, దొంగలించుకోండి అని చెప్పేసి అనడానికి మీకు ఎవడు చెప్పిండు? ఎన్ఓసి ఇచ్చిరమని చెప్పేసి. మీ ఆటలు కేసీఆర్ రానంత వరకే. నేను ఒకటి చెప్తాను, మీ ఆటలు కేసీఆర్ రానంత వరకే. ఇన్ కేస్ కేసీఆర్ వచ్చిందంటే ఇక్కడ చూడొచ్చు, బీజేపీ వాడు బయటకు వచ్చి మాట్లాడతలేడు ఈ నీళ్ళపైన, కాంగ్రెస్ వాడు కూడా మాట్లాడతలేడు దీనిపైన. ఇప్పుడు కేటీఆర్కి ఏం సంబంధం? కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్ ఆన్ చేస్తే కేటీఆర్కి ఏం సంబంధం? ఆ నీళ్ళు వచ్చి వాళ్ళ పొలాలు వాడుతున్నాయా? ఆయన కౌలు గిట్లా చేసుకుంటాడా? కేటీఆర్కి ఏం సంబంధం లేదు కదా. నా తెలంగాణ రైతాంగం ఆగం పాలవుతుంది అని చెప్పేసి ప్రజల కోసం కొట్లాడుతుంది ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ కదా. గతంలో అదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కూడా మనమే. డబుల్ బెడ్రూమ్ రావట్లేదు, వాళ్ళ ఇంట్లో రావట్లేదు, ఇట్లాంటి ఇంట్లో నువ్వు ఉంటావా కేసీఆర్ అని చెప్పేసి ఆ కేసీఆర్ని ప్రశ్నించింది కూడా మనమే.
ఇప్పుడు కూడా ఇదే ప్రజల కోసం మళ్ళీ ఆ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకుంది. మరి వాళ్ళ యొక్క కొట్లాడి మీకు సోయి లేకుంటే వాళ్ళ దగ్గర నేర్చుకోర్రి. కేసీఆర్ కాలంలో పడి తప్పైపోయింది సార్ అని చెప్పేసి ఆయన దగ్గర నేర్చుకోండి. కేసీఆర్ దగ్గర పోయి దమ్ము లేకుంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పోయి కట్టిన వాళ్ళ దగ్గరికి ఆడికి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అవన్నీ శాతం కాదు మనకు. వినుర్రి. స్థూలంగా ఈ ప్రాజెక్ట్ యొక్క ఆలోచన, అంచనా, నిర్మాణం ఉధృతంగా వరద జలాలు వచ్చినప్పుడు ఆ వరద జలాలు పోయి బంగాళాఖాతంలో కలవకుండా ఎంబడెంబడి వెతుకొని పక్కకు తీసుకెళ్లి దాచిపెట్టుకోవాలనేది పెట్టింది. ఎల్లినో వచ్చి కరువు వచ్చింది, వర్షాలు వస్తలేవంటే చూసినావా మా మామ ఎంత మేధావి. వర్షాలు రానప్పుడు కూడా ఈ లెక్కన బాగానే మాట్లాడుతున్నావు కానీ మరి నేను కూడా అదే అడుగుతున్నా. ఆంధ్రాకి లేదు ఎలినో, వాళ్ళు బనకచెరలు కట్టుకుంటూ బనకచెరలు నీళ్ళు తీసుకుపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటారు, పోలవరం ప్రాజెక్టు నీళ్ళు తీసుకుపోతున్నారు. నల్లమల సాగర్ కట్టుకుంటున్నారు, నల్లమల సాగర్కి నీళ్ళు తీసుకుపోతున్నారు. కర్ణాటక కూడా దొంగతనం చేసుకుని వాళ్ళు రిజర్వర్ కట్టుకున్నారు, వాళ్ళు కూడా నీళ్ళు పోతా ఉన్నాయి. మనకు మాత్రమే ఎలినో ఉంది. ఎక్కడో యుద్ధాలు జరిగితే మనకు ఇక్కడ యూరియాలు దొరకవు. ఎక్కడో యుద్ధాలు జరిగితే మన రాష్ట్రానికి వచ్చేసరికి పెట్టుబడి ధరలు ఉండవు. ఎక్కడో యుద్ధాలు జరిగి ఎక్కడో కరువు వస్తే మనకాడ నీళ్లు దక్కవు. అంటే ఇక నాకు మంచి మాటలు ఏమి వస్తలేవు కానీ చాతకాని దద్దమ్మ మాటలు అంటారు దీన్ని. తెలంగాణ రాష్ట్రాల్లో ఎత్తుల రాజకీయాలు అంటారు. మేడిగడ్డలు నీళ్ళు ఎత్తిపోయిన డిజైన్ చేసిండని అమ్ముడు చెప్తున్నాడు. ఏమన్నా అసలు బేసిక్ సెన్స్ ఆర్ కామన్ సెన్స్ ఈయనకు బేసిక్ సెన్స్ కామన్ సెన్స్ పగలబడి ఉందబ్బా. ఇప్పితే చెట్ట ఇప్పితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క బేషన్లు నాకు ఈ సందర్భమే దొరికింది చెప్పడానికి. దీన్ని ఎప్పటి నుంచో చెప్దామని అనుకుంటున్నా, కరెక్ట్గా దొరికింది. ముత్యాల రాయుడి యొక్క చరిత్రను ఒక్కసారి గేసిక్ అని ఉంటుంది కదా. ఈయన గత 20 ఏళ్ల సంవత్సరాలు రేవంత్ రెడ్డి చేసిన వ్యవహారాలపైన అందులో మొత్తం రేవంత్ రెడ్డి గారి పైన 89 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అందులో 72 సీరియస్ కేసులు ఉన్నాయి. ఐపీసీ 506 బెదిరింపులు అవి 30+ దాకా ఉన్నాయట. ఐపీసీ 505/2 ప్రజల్లో విద్వేషం రెఫరెండం 20 కేసులు ఉన్నాయట. ఐపీసీ 420 మోసం చేసే చీటర్ అని చెప్పేసి కేసులు ఉన్నాయట. ఐపీసీ 153A వర్గాల మధ్య విభేదాలు రేపడం, ఇట్లాంటి చాలా ఉన్నాయి రేవంత్. ఇప్పుడు నేను ఎందుకంటే ఈ యొక్క ధమాక్ గురించి మాట్లాడుతున్నాను కదా. రేవంత్ రెడ్డి తీరు ఇట్లుంటుంది. నేను ఫైనల్ ఒక్కటే చెప్తున్నా, పరిపాలన శాతగానుడే పరుల మీద బద్నాం చేయడానికి చేస్తారు తప్ప దేనికి పనికిరాడు. పావుల పైసకు కూడా పనికిరాడు. ఉత్తకతే దండగా